ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ప్రవచన టీవీ చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలులు ఈ సాక్ష్యంగా మీ ముందుకు వచ్చాను. మరి నేను దేవుడిని నమ్ముకోకముందు నేను అన్యుల్ని. మరి దేవుడు ఎన్నో ఆయన ప్రణాళికను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి మీ ముందుకు వచ్చాను. మరి నా పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మరి మా ఆయన 5 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాడు. మరి మేము ఏమీ లేని పరిస్థితిలో దేవుడు ఎన్నో రకాలుగా మమ్మల్ని కాచి కాపాడాడు. మరి ఆయన మాలేసుకుండి ఎన్నో పూజలు చేసాము, ఎన్నో దేవుళ్ళకి మొక్కాము. మరి ఎన్నో అనుకోని పరిస్థితుల్లో మరి ఆ ఊరు ఈ ఊరు అని తిరిగాము. కానీ ఎక్కడికి వెళ్ళినా మా మనసులో మనశ్శాంతి అనేది లేదు. కానీ దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు ఎన్నో మేలులు చేశాడు. మా ఆయన బాగా త్రాగబోతూ మరి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాడు, ఎన్నో రకాలుగా బాధలు పెట్టాడు. మరి నాకు ఒక కుమారుడు కుమార్తె. మాది కైకలూరు మండలం యామర్పాడు, ఏలూరు జిల్లా. మరి ఈ రకంగా దేవుడు మమ్మల్ని ఎన్నో రకాలుగా చేసిన మేలు మరి నేను నలుగురికి చెప్పాలన్న ఆశతో మీ ముందుకు వచ్చాను. మరి నా భర్త తాగుళ్ళ నుంచి విడిపించబడ్డాడు, దేవుడు రక్షణ పొందాము. నేను మారుమనసు పొందాను, ఆయన రక్షణ పొందాడు. నాకు ఒక పాప బాబు. మరి పాపకు వివాహం అయ్యింది. మరి వివాహం కూడా పాపకు వివాహం అయ్యాక ఒక బాబు పుట్టాడు. మళ్ళీ ఇప్పుడు పాప అండి. మరి నా భర్త అయితే మరి తాగు నుంచి విడిపించబడ్డాడు. నేను రక్షణలోకి వచ్చాక ఆయన చేసిన అయితే చెప్పుకోవడానికి ఏ రీతిగా కూడా చాలవండి. మరి ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. తాగేసేసి చాలా మమ్మల్ని బాధలు పెట్టినప్పుడు నేను రక్షణ పొందిన తర్వాత నేను దేవుడి ముందు కన్నీటి మొరపెట్టి దేవుడిని ఎంతో అడిగానండి. మరి నా కుటుంబాన్ని మార్చమని, నా భర్తను మార్చమని అడిగానండి. నాకంటూ ఏమీ లేదండి, ఇల్లు కూడా లేదు. లేనప్పుడు దేవుడిని అడిగినప్పుడు మరి నాకు అనుకోని రీతిగా నా భర్తను నా ఇంటి ముందు ఒక తుమ్మ చెట్టు కింద కూర్చుని పెట్టుకుని నేను ఇల్లు కట్టుకునే స్థితి నాకు దేవుడు ఇచ్చాడండి. మరి దేవుడికి ఎన్నో అసలు కృతజ్ఞత వందనాలు చెల్లించాలి ఆ దేవుడికి. మరి అదే రీతికి ఇల్లు వేసుకున్న తర్వాత తలుపులు పెట్టుకుంటా కూడా డబ్బులు లేవండి. ఇళ్లలో పనన్నా చేసుకుందాము అని నా భర్తకి ఒక కుర్చీలో భోజనం సిద్ధపాటు చేసి, ఒక కుర్చీలో మందులు వేసుకోవడానికి సిద్ధపాటు చేసి మరి నేను ఇళ్లలో పని కానీ నేను వేరే ఊరు వెళ్ళినప్పుడు దేవుడు నాకు అనుకోని రీతిలో పని ఇచ్చాడండి. మరి ఆ పని చేసుకుంటూ నేను మరి మా భర్తకి మరి ఆరోగ్యం చూసుకుంటూ ఇల్లు నేను కుటుంబం గడుపుకుంటూ
మరి నేను జీవనోపాధిని సాధిస్తున్నప్పుడు దేవుడిని నేను ఒక్కటే అడిగానండి, నాకు ఆస్తులు అంతస్తులు వద్దు, నా భర్త నాకు కావాలి, నా భర్తను నిలబెట్టమని అడిగానండి. దేవుడు నిలబెట్టాడు. మరి ఆయనకి పెరాసిక్స్ కాదండి, మరి తను త్రాగేసి పడిపోయినప్పుడు ఇక్కడ నరాల కాడ నరం చిట్లి మరి మనకి చేతులకి కాళ్ళకి బెర్క్లెషన్ అయ్యేది ఆగిపోయిందండి. ఆగిపోయినప్పుడు అది ఏమన్నారంటే డాక్టర్లు, ఎన్నాళ్ళన్నా చంటి పిల్లల సేవలు చేసుకోవాలమ్మా, తను నిన్ను బతికిచ్చి ముద్ద పెడతాడన్న ఆశ అయితే నీకు లేదమ్మా అని అన్నారు. అన్నప్పుడు నా మేనమామలు, మా తోటికోడళ్ళు, బావగారు పిల్లలు అందరూ కూడా ఉండి నా ఇంక అదే పని చూసినప్పుడు నేను ఒకటే అన్నానండి, మరి నా చిన్నప్పుడే తల్లిదండ్రులు లేరు, మరి నా భర్త ఎంత తాగబోతైనా మనకు పెద్దవాళ్ళు చెప్తారు కదండి, ఎక్కడున్నామో అక్కడే మనం చేసుకోవాలి, మనం గబుక్కుని భర్తను వదిలేసెత్తే మనకి ఇల్లు ఉండదని అన్నట్టు మరి అదే నేను ఒక మాట మనసులో పెట్టుకుని ఏం పర్లేదు, ఇప్పటి వరకు మేము ఎలా బతికాము, ఇప్పుడు కూడా నా భర్తను నేను బతికించుకుంటాను అని నా మేనమావలకి నేను ధైర్యం చెప్పానండి. అలా చంటి పిల్లోడికి లాగా 5 నెలలు మనం ఎలా చంటి పిల్లని చూస్తాం అలా చూశానండి. బట్టలు మార్చడం కానీ, ఒళ్ళు తొడవడం కానీ అన్నీ అలా చేసినప్పుడు మరి గుమ్మం దాటలేని పరిస్థితిలో చెప్పారు డాక్టర్ కూడా, అందరూ అదే మాట అన్నారు. కానీ నా దేవాది దేవుడు గుమ్మం దాటి శక్తిని నా భర్తకి ఇచ్చాడండి. మరి నా భర్త లేచి గుమ్మం దాటి నడిచి 4 అడుగులు వేసి నన్ను పట్టుకుని నడిచే శక్తి దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ త్రాగుడికి లోబడిపోయాడండి. లోబడిపోయినప్పుడు నేను దేవుడిని ఒకటే అడిగాను, అయ్యా నా భర్తను లేవనెత్తావు, మళ్ళీ సైతానికి మరి చోటిచ్చేటట్టు నా కుటుంబాన్ని చేయొద్దయ్యా, నేను యెహోవాని సేవించాలి, నా కుటుంబం అంతా కూడా యెహోవాని సేవించాలి, నిన్ను అడుగుతున్నాను, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదయ్యా అని నేను అడిగినప్పుడు మళ్ళీ నా భర్త మళ్ళీ ఎప్పుడులాగానే దేవుళ్ళకి బలపడి ఆయన కూడా బలంగా ఒక వాగ్దానం చేసుకున్నాడండి. మరి నేను ఎన్ని దేశాలు తిరిగినా సరే నా బిడ్డలకి, భార్యకి నేను ఒక భర్తగా నిలబడలేకపోయాను. నేను ఇప్పుడన్నా సరే నా కుటుంబానికి ఒక యజమానులా నేను ఉండాలి అని ఆయన కూడా గట్టిగా వాగ్దానం చేసుకుని మరి మేము వెళ్ళే గుడికి సేవకుల్ని నాకు బాప్టిషన్ ఇవ్వండి, నాకు ఏమొద్దు, నేను త్రాగుడు మానాలి, నాకు బాప్టిషన్ ఇవ్వండి అని అడిగినప్పుడు మరి సేవకులు బాప్టిషన్ ఇచ్చారండి. ఇచ్చిన మొదలుకొని ఈ రోజు వరకు కూడానండి మా ఆయన తాగుడు మానేశాడు. మరి దేవుళ్ళో బలంగా వాడబడుతున్నాడు. మరి ఇప్పుడు తను మనం అన్నం పెడితే ఆ గెడ్డ చిదుపుకోలేడండి, ఈ చేతులు పనిచేసి శ్వాస పనిచేది, ఇక్కడి నుంచి ఇటు పనిచేయదండి. అలాంటి నా భర్త ఇవాళ 100 రూపాయలన్నా సంపాదించాలని ఇప్పుడు ఆసక్తి పెరిగి దేవుడిని అడిగాడండి, కూరగాయల బండి కావాలి, నేను కూరగాయల వ్యాపారం చేయాలని. మరి దేవుడు కూరగాయల బండి ఇచ్చాడండి, కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. మరి ఆయన ఆరోగ్యం పరిస్థితి అయితే చెప్పడానికి మరి నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదండి, అంత పరిస్థితి అండి. కర్ర పట్టుకుని నడుస్తాడు. మరి చంటి పిల్లోళ్ళలాగా నేను ఇంటికాడ సేవ చేసుకుని నా భర్తే వాళ్ళ లెగిసి మరి 4 బజార్లకి యేసయ్య పాటలు పెట్టుకుంటూ ఇవాళ కూరగాయలు అమ్ముతున్నాడండి. దేవుడు నా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, ఆయనకి నేను ఏమేమి ఇచ్చి రుణం తీర్చలేనండి. మరి మనం ఏది అడిగితే అది హృదయవాంఛన తీర్చే దేవుడు, మరి ఆయన మాట్లాడే దేవుడు, జీవం గల దేవుడు. మరి ఆ దేవుడికి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చలేనండి. మరి నేను పాపకి వివాహం వేరేగా మా దగ్గర వాళ్ళు అనుకుంటే దేవుడు ఇంకో రకంగా సిద్ధపరిచాడండి. మరి ఆ ఒడిదుడుకుల నుంచి కూడా దేవుడు నన్ను ఎంతో కాపాడాడండి. మరి మనవరాలకి పాపకి 2వ కానుపుకి 9వ నెల వచ్చిన వారం రోజులకే డెలివరీ అయిపోయిందండి. అయితేనే ఊపిరితిత్తులు పోడలేదన్నారు. అంటే ఊపిరితిత్తులు పోడిపోతే హాస్పిటల్లో పెడితే అది పోడుతుంది కదా, బాక్స్లో పెడితే అది ఏమంతా మనకేమీ కాదు కదా అని మేము ధైర్యంగా ఉన్నామండి. మరి హాస్పిటల్లో పెట్టినప్పుడు మా పరిస్థితి ఎంత అంటే అంతే, చాలా మరి వాళ్ళు కష్టపడితే తిన్నట్టు లేకపోతే లేనట్టు అండి. అలా పెడితే మరి రోజు 15 ఏళ్ళు కట్టవాలన్నారండి. కట్టాలంటే ఏంటి ప్రభా మరి ఇంతల్లా మరి దేవుడికి మేమేం విధేయతలు మా పాపాలు ఒప్పుకోవాలని చిన్న శ్రమ పెట్టావు ప్రభా అని దేవుడిని మేము ఎంతో గోజాడానండి. అడిగినప్పుడు అల్లుడిని ఒకటే అడిగానండి, అయ్యా మేమైతే నిజమైన దేవుడిని నమ్మేము, మరి నా వల్ల నా పాపాల శాపాల వల్ల నా బిడ్డల మీదకి రావద్దని మేమైతే ఒప్పుకున్నాము, మరి నువ్వు కూడా దేవుడిని అడిగయ్యానని మా అల్లుడిని అడిగినప్పుడు సరేనా అత్తాను అన్నాడండి. అన్నప్పుడు సరే ఇక్కడైతే కుదరదో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే బాగా చూస్తారు అన్నారండి. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నెల్లాళ్ళ బాక్సుల్లో ఉండాలన్నారండి. నెల్లాళ్ళ బాక్సులో ఉండాలన్నప్పుడు
దేవుణ్ణి ప్రతి క్షణం దేవుణ్ణే స్తుతించామండి. మరి ఊపులు తిత్తులు పోడలేదు అంటున్నారు, కాసేపు ఏమో మేమేం చెప్పలేమంటున్నారండి. నేను ఒక్కటే అడిగాను, నేను నిజమైన దేవుడిని నమ్మాను. నా దేవుడు మాట్లాడే దేవుడు, జీవం గల దేవుడు, నా దేవుడు ఆశపడిన ప్రాణాలు గుర్తుపరిచే దేవుడు, కానీ నిరాశపరిచే దేవుడు కాదని నేను ఒకటే మాట నిర్ణయించుకున్నామండి. మరి మా అమ్మాయి కూడా అదే మాట అని అడిగింది. మరి మా అల్లుడికి కూడా మేము అదే చెప్పామండి. వాళ్ళు అయితే ఆశ వదిలేసుకున్నారు. కానీ నా దేవుడు, నువ్వు అడుగు సతీష్, దేవుడు నీకు కుమారుని ఇచ్చాడు, కుమార్తెని ఇచ్చాడు, నువ్వు అడుగు, నీ పాపాలు శాపాలు ఒప్పుకొని నేను నిజమైన మారు మనసు పాప క్షమాపణ పొంది నీ దగ్గరికి వస్తానని నా దేవుడిని అడుగు, నీ కుమార్తె నీ ఇంటికి వస్తానని అడిగినప్పుడు మా అల్లుడు కూడా అదే వాగ్దానం చేసి ప్రార్థన చేశాడండి. మరి తర్వాత పిల్లని బాక్స్ నెల్లాళ్ళలో పెట్టినప్పుడు మరి ఏమైందో మాకైతే తెలియదు. మళ్ళీ పాపకు బోన్ ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి. బోన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మరి మేము చాలా అసలు కలవరపడ్డాము, బాధపడ్డాము, చింతపడ్డామండి. పడినప్పుడు మరి దేవుడు మరి తన బలమైన రెక్కల చాటు కింద కాచి కాపాడి తండ్రి మరి ఆయన మళ్ళీ పిల్లని ఒక నెల ఏమో విజయవాడలో ఉన్నారండి, ఒక నెలలో మంగళగిరిలో ఉన్నారు ఎయిమ్స్ హాస్పిటల్లో. మరి అనుకోని రీతిలో దేవుడు బిడ్డకి మరి మంచి ఆరోగ్యం దయచేసాడు. అంటే బోన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పాపకి ప్యాస్ పోస్తుంది, బట్టలు అవి మారుతుంటే కూడా కాళ్ళు సాఫీగా రాలేదండి. 2 కాళ్ళు కూడా ఇలా మడత పెట్టేసి బాసి పెట్టలేసినట్టు ఉందండి. ఉంటే మరి ఆడపిల్లని ఇచ్చావు ప్రభు, మరి ఈ శ్రమ ఏంటి దేవా అని మేము దేవుడిని బాత్రూంలో కూర్చుని ఆ పక్కన పెద్ద ఆపరేషన్ చేయించుకుందండి. మళ్ళీ చిన్న ఆపరేషన్ చేశారు. కానీ పాప మంచం మీద పడుకుంటా కూడా బెడ్లు ఖాళీ లేవండి. అలా కుర్చీల పక్కన కూర్చున్న ఇద్దరం కూడా మరి ఆ దేవాది దేవుడిని ఏ రకంగా స్తుతించామంటే ఆ రకంగా స్తుతించామండి. మరి మా కన్నీటి ప్రార్థన నా దేవాది దేవుడు ఆలకించి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేశాడండి, స్వస్థతను దయచేశాడు. ఇప్పుడు నా మనవరాలకి 8వ నెల అండి. మరి కేరింతలు కొడతా ఆ బిడ్డ ఆడుతుంటే మా అందరికీ కూడా, మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఆశ్చర్యం అనిపించిందండి. మరి అసలు ఆ బిడ్డ విషయంలో దేవుడు ఎంతో కార్యం చేశాడు. నా భర్త విషయంలో కూడా ఎంతో కార్యం చేశాడండి. మరి నా భర్త మాల వేసుకుని మాల తీసేసి మాల కాడ అక్కడ బట్టలు మాల వస్త్రాలు అవన్నీ కూడా వేరే చాట కట్టొచ్చి మరి ఇంట్లో పాలు పొంగించుకోకుండా ఎన్నో బాధలు పెట్టాడండి, ఎన్నో పరిస్థితులండి. మరి నూనె ప్యాకెట్ తెస్తే నూనె ప్యాకెట్ పట్టుకుపోయేవాడు. కనీసం మన చేతిలో కీబోర్డ్లో చిన్న ఫోన్ చూసారా, అది కూడా 80 రూపాయలకు తాకట్టు పెట్టేసాడండి. రేషన్ కార్డు 200గా తాకట్టు పెట్టేసేవాడు. మరి తను ఏ రకంగా అంటే దేవాది దేవుడు మరి ఆయన నమ్ముకున్న తర్వాత అండి మాకు ఎటువంటి కష్టం లేదయ్యా. మా జీవితాల్లో చేసిన మేళ్ళు అసలు చెప్పడానికి కూడా నాకు అసలు తనివి తీరదు, చాలదండి. మరి మా బాధ్యతల్లో అన్ని అద్భుత కార్యాలు చేశాడు. మరి ఆయనకి మరి తేడా చేసినప్పుడు మన అనేవాళ్ళు మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు కానండి. మరి మా కుమారుడు మరి బాబుకి 26 సంవత్సరాలు, మరి ఇద్దరిని కూడా 5 నెలలు కూడా ఆ బిడ్డే మమ్మల్ని నెలకు 10,000 కాడికి ఎవ్వరు కూడా ఏ సహాయం చేయకపోయినా ఆ బిడ్డ మమ్మల్ని ఎంతో కాచి కాపాడి, మనం ఏదో బిడ్డలు కన్నామని అంటారు చూసారు, ముసలితనంలో మనకి రుణం తీర్చుకునేదల్లా పోయి ఆ పిల్లోడు ఇప్పుడు మా రుణం తీర్చుకున్నాడండి. మరి తండ్రిని ఒకటే అడిగాడు, నాన్న నువ్వు తాగొద్దు, నువ్వు శుభ్రంగా ఉండాలి నాన్న అడిగినప్పుడు మా ఆయన కూడా ఒకటే మాట అన్నాడు, అయ్యా నేను దేవుడిలోకి వెళ్తున్నాను, నేను దేవుడిని నమ్ముకున్నాను, నువ్వు నా వెనకాల రావని నేను చెప్పినట్టు నువ్వు వినాలంటే నువ్వు మారు నాన్న, నీ వెనకాల నేను వస్తాను అన్నాడండి మా కుమారుడు. ఇవాళ మేము ఎంత చెప్తే అంత మా కుమారుడు అండి. మరి వాళ్ళ దేవుళ్ళు మేము చాలా అసలు ఎంత అంటే అంత, మరి అసలు ఏసై లేనిదే మా జీవితం లేదండి. ఎవరికి ఆస్తులు అంతస్తులు అనుకుంటారేమో, ఆస్తులు అంతస్తులు కాదండి, ముందు మన జీవితాల్లో ఏసై కావాలండి. మరి ఏసై వస్తే కూడా సరిపోదండి, మన పట్ల నీతి యథార్థత నమ్మకమైన విశ్వాసం కావాలండి. మరి ప్రార్థించే మనసు కావాలండి. మరి ఏది అడిగినా ఏది చేసినా ఆయన చిత్తమే, ఆయన చిత్తం లేనిది మనది ఏదీ లేదు ప్రభువా. మరి వాళ్ళ గొప్ప దేవుడు అండి. మరి ఆయన ఏమిచ్చి మన రుణం తీర్చలేమండి. మరి నా భర్త విషయంలో చేసిన మేలు అసలు మీకు చెప్పడానికి నాకు చాలదండి. మరి కొన్నాళ్ళు కైకలూరులో అని, కొన్నాళ్ళు వరహాపట్నం అని, కొన్నాళ్ళు భీమవరం అని, కొన్నాళ్ళు హైదరాబాద్ దగ్గర మహబూబ్ నగర్లో ఉన్నామండి. మరి తను త్రాగుడికి లోబడిపోయాడు, తాగుడు మారాలని, అక్కడైతే ఆ పత్తిపేటలో అయితే తాగకుండా ఉంటారని అక్కడ వేరే అతను తీసుకెళ్ళాడండి. అక్కడ 11 సంవత్సరాలు ఉన్నామండి. మరి ఇలా అసలు ఏ రకంగా అంటే మరి ఎన్నో రకాలుగా దేశాలు తిరిగినా సరేనండి నా జీవితంలో అసలు ఒక మనశ్శాంతి లేదండి. మరి నిందల పాలయ్యాము, మరి అనాథలుగా మిగిలాము, అప్పుల పాలైపోయాము.
కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఆయన చల్లని నీడ కింద కోడి పిల్లలు తన రెక్కల కింద ఎలా దాచుకుంటుందో అలా మమ్మల్ని దాచుకుని ఆయన కాపాడాడండి. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి వాళ్ళ ఏ అప్పులు లేకుండా వాళ్ళ ఇల్లు కట్టుకున్నామండి. ఒక బిడ్డ పెళ్లి చేసామండి. అన్నిటికన్నా ముందు నా భర్తకు మంచి ఆరోగ్యం ఇచ్చారండి. మరి దేవుడు ఏవిచ్చి కూడా రుణం తీర్చలేనండి. నా పట్ల చేసిన కార్యాలు అసలు మరి దేవుడు అలాగేనండి. కుమార్తె విషయంలో కూడా చాలా చాలా అసలు ఆ పాప ఆడపిల్లనిచ్చావని ముచ్చట పడినంతలో దేవుడు మరి ఆ బోన్ ఇన్ఫెక్షన్ నుంచి మరి అసలు వేరే చోట అయితే మరి ఎన్నో లక్షలు అవుతాయండి. మరి ఆ ఎయిమ్స్ హాస్పిటల్లో మరి మంగళగిరిలో దేవుడు కృపను బట్టి కూడా ఏమి రూపాయి అవ్వకుండా నెల్లాళ్ళు ఉన్నా సరే మంచి ఆరోగ్యంతో పాప ఇంటికి తిరిగి వచ్చిందండి. మరి ఆ పాప పేరు కృపమ్మని పెట్టామండి. మరి వాళ్ళ 8వ నెల అండి ఆ బిడ్డకి. మరి మా ముందు కేరింతలు పడతా ఉందండి. మరి మానవుని నమ్ముకుంటే వ్యర్థం అన్నాడండి దేవుడు. మరి దేవుడిని నమ్ముకుంటే మనకి ఏ విషయంలో కూడా ఆయన అసలు మనల్ని అసలు నమ్మదగిన దేవుడు అండి ఆయన. మరి ఆయన కృప మమ్మల్ని తోడు అయ్యి నీడయ్యి ఉండి మరి మంచి ఆరోగ్యం దయచేసి మాకు ఇవాళ మంచిగా తండ్రి నాయన కుటుంబంలో మాకు ఏ లోటు లేదండి. మరి అలాగే మనవడి విషయంలో కూడా దేవుడు ప్రవర్తగానని పేరు పెట్టామండి. మరి ఆ ఒడిదుడుకుల నుంచి కూడా ఎన్నో రకాలుగా మరి అల్లుడును మరి చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. ఇబ్బంది పెట్టినా అల్లుడు అప్పులైపోయినా సరే మేము తనతో తోడు నీడండి. అయ్యా అలా కాదయ్యా ఇలాగని నా భర్త చేతి పట్టుకుని మేము ఇవాళ ఏదో మేము కష్టపడిన దాంట్లో రూపాయి 2 రూపాయలు పోగేసి ఆ బిడ్డను చేతికందుకుని తండ్రి నాయన అని మేము అయ్యాని బలపరిచి తనకి ఆశ కోల్పోయే టయానికి అల్లుడు చేయి పట్టుకుని మేము నడిపించినట్టుగా ఆ బిడ్డను కూడా లేవలెత్తామండి. మరి వాళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళు కానీ మరి వాళ్ళ ఆ పరిస్థితిని బట్టి వాళ్ళు చిన్నగా చెరువు మీద పని చేసుకుంటున్నారు. మరి దేవుడు ఎన్నో విషయాలు వాళ్ళతో కాచి కాపాడాడు. మరి వాళ్ళు ఏ విషయంలో అయినా సరే దేవుడికి అసలు అసాధ్యమైంది లేదయ్యా. మరి నిన్న నేడు ఏకరీతిగా ప్రేమించే దేవుడు. మరి నా దేవుడు బలమైన దేవుడు. అసలు ఆయనకి ఏమిచ్చి నేను రుణం తీర్చలేను. నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. మరి వాళ్ళ వ్యాపారం అంటే వ్యాపారం ఇచ్చాడండి. కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు మా ఆయన గారు. మరి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. బాప్టిజం పొందిన తర్వాత ఒకటే అడిగాడండి దేవుణ్ణి, నేను త్రాగుడు మానేయాలి, నాకు ఏమి వద్దు, నేను తాగుడు మానేయాలని అడిగాడు దేవుడిని. అదే విషయం ఎత్తిపెట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు నా భర్త తాగుడు మానేశాడండి. మరి కూరగాయలు అమ్మి నా భార్యకి నా బిడ్డలకి ఇవ్వాలన్నా ఒక భర్తగా ఒక 100 రూపాయలన్నా సంపాదించి పెట్టాలని మరి కూరగాయలు అమ్ముతున్నాడండి. మరి ఆయన ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి త్రాగుడు విషయంలోనూ మరి భర్త విషయంలోనూ తప్పుపోయిన కుమారుడు ఎలా తిరుగుతాడో అలా తిరిగిన విషయాలు అన్ని విషయాల్లో దేవుడు మమ్మల్ని ఎంతో కాచి కాపాడాడు. మరి అసలు ఇది ఎలా నా విషయంలో జరిగినాయి అని మీకు చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. మరి ఆ రీతిగా చంటి పిల్లడు సేవలు చేసినా సరే దేవుడి వాళ్ళని లేవనెత్తి నా భర్త నడుస్తున్నాడండి. ఆ భర్త కూరగాయలు అమ్ముతున్నాడు. మరి నా కుటుంబంలో మరి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. మరి నేను ఎక్కడికి వెళ్ళినా ఇవాళ రోజుకి 600 రూపాయలు తెచ్చుకుని నా కుటుంబాన్ని పోషించడానికి నాకు దేవుడు శక్తినిచ్చాడు. అలాగే కుమారుడు కూడా జాబ్ చేస్తున్నాడండి కడపలోను. మరి రోడ్ల కాంట్రాక్టులో సూపర్వైజర్గా చేస్తున్నాడండి బాబు. మరి అల్లుడేమో మామూలుగా చెరువుల మీద చేస్తున్నారండి. నా కుటుంబం పరిస్థితి ఇదండి. నా కుటుంబంలో దేవుడే ఎన్నో మేలులు చేశాడండి. మరి దేవుడి గురించి నేను సాక్ష్యం చెప్పాలి, నేను నిజమైన దేవుడిని తెలుసుకున్నానని సాక్ష్యం చెప్పాలని మరి మీ ముందుకు వచ్చానండి. మరి ఏమిచ్చి నేను కూడా రుణం తీర్చలేనండి. మరి బలమైన కార్యాలు ఇవి ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మరి వాక్యంతో మనం ఎత్తిపెట్టి ప్రతి క్షణం దేవుణ్ణి ఆశపడి నమ్మకంగా ఏది అడుగుతామో అది చేసే దేవుడు, జీవంగల దేవుడు, మాట్లాడే దేవుడు. మరి మన కొరకు సిలువలో రక్తం కార్చిన దేవుడు, మన పాపాలు మన శాపాలు మోసిన దేవుడు, మరి సిలువలో మరణించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చిన దేవుడు. మరి నిజమైన దేవుడు అండి. ఆ దేవుడికి మరి మేమేమిచ్చినా రుణం తీర్చలేమండి. మరి నా కుటుంబం పట్ల ఎన్నో మేలులు చేశాడు. నా కుటుంబం పట్ల, నా భర్త పట్ల, మరి నా కుమార్తెల పట్ల, నా అల్లుడి పట్ల, మరి చాలా నా రక్త సంబంధుల గురి కూడానండి చాలామంది దేవుడిని నమ్ముకున్న వాళ్ళే ఉన్నారు. మరి చాలా దేవుడు మా పట్ల చాలా మేలు చేశాడండి. మా అక్కకు కూడానండి ఈ గుండె హార్ట్ 3 సార్లు హాళ్ళు కూడిపోయినాయండి. 4వసారి కూడా మా అక్క ఆశదులేసుకున్నప్పుడు దేవాది దేవుడు ఆయన చల్లని రెక్కల కింద కాచి కాపాడి మరి అది ఆపరేషన్ ఎన్నో గ్రామ ఆపరేషన్ కూడా విజయవాడలో చేశారండి. మరి ఆవిడ కూడా గొప్ప సాక్ష్యమేనండి దేవుడు మీ మధ్యన. మరి అసలు నిజమైన దేవుడు అండి. ఆయన నమ్మితే ఏనాడు కూడా మనం తొట్టెళ్ళ పోయి మనసు మనకు లేకుండా దేవుడు పాదాలు చెంత పెట్టి
మనం ఏదైతే అడుగుతామో అది ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అండి. మరి ఆయన గొప్ప దేవుడు అండి. ఆయనకి ఏమిచ్చి మన రుణం తీర్చలేము. నా పట్ల నా కుటుంబంలో దేవుడు చేసిన మేలు నా భర్త విషయంలో మరి లెక్కలేనివన్నీ అండి. మరి అసలు నా భర్త మరి దేనికి అసలు ఏ విషయంలో కూడా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టాడండి, ఎన్నో బాధలు పెట్టాడండి. మరి మేము గుంటూరు పత్తి ఫ్యాక్టరీకి వెళ్ళామండి. పత్తి ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు అక్కడ పని చేసుకుంటా ఉండగా ఒక ఆవిడ, అమ్మ నువ్వు ఎన్నో పూజలు చేశాను అంటున్నావు, ఎన్నో మరి దేవుళ్ళకి మొక్కాను అంటున్నావు, మరి అయితే నాకైతే తెలియదు కానీ నేను నమ్ముకున్న దేవుడైతే గొప్ప దేవుడమ్మా అని ఆవిడ తీసుకెళ్ళి ఒక రోజున ప్రార్థనలో కూర్చోబెట్టి మరి నాకు ఎంతో ఓదార్పైన మాటలు చెప్పిందండి. మరి చెప్పినప్పుడు నాకు తెలియని ఎంతో మరి ఒక తల్లి ఒక బిడ్డను చేర తీసినట్టు మరి ఆ మాటలు ఎంతో నాకు ఆదరణ కనుక అనిపించినాయండి. అనిపించినప్పుడు మరి ఆవిడతో పాటు ప్రార్థనలకు వెళ్ళానండి. ప్రార్థనలకు వెళ్ళినప్పుడు మరి దేవుడు రోజు ముఖాముఖిగా నాతో మాట్లాడుతున్నాడు. నాకెవరో లేరు, నేనేమైపోవాలి, నా పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు నిరాశ పడొద్దు, నిజమైన నీ దేవుడిని నీ పక్కన ఉన్నాను, నువ్వు తొట్టిళ్ళపోవద్దు, నిన్ను నానుకుంటాను నేనని దేవుడు నాకు ఎన్నో విషయాల్లో నాతో మాట్లాడాడండి. మరి అసలు ఈ బిడ్డల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, మరి ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్లో ఉండొచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఈ దేశాలంటా తిరుగుతున్నాను, మరి నాకు ఇల్లు వాకలు లేదు, నా పరిస్థితి ఏంటని నేను ఎంతో మరి బాధపడుకున్నప్పుడు ఆవిడతో చెప్పే బాధపడేదాన్ని. మరి పిన్ని గారు నా పరిస్థితి ఇలా ఉంది, మరి నేనేం చేయాలి, నాకేం తెలియట్లేదు, పిల్ల చూస్తే పెళ్ళిడికి వస్తుంది ఏంటని నేను అడిగినప్పుడు, అమ్మ నీకు నిజమైన దేవుడు నువ్వు నమ్ముకుంటే నీ కష్టాలు తీరిపోతాయి అమ్మా, నీకు ఎటువంటి భయం ఉండదమ్మా, మీ అమ్మా నాన్న నీతోనే ఉన్నట్టుంటారమ్మా, మరి నీ భర్త మారతాడమ్మా ముందు అని ఆవిడ ఎన్నో ఆదరణ కాని మాటలు చెప్పిందండి. మరి చెప్పినప్పుడు నాకు చాలా అసలు మా అమ్మ నాన్న మరి నేను చిన్నపిల్లప్పుడే చనిపోయారండి మా అమ్మ నాన్న. మరి ఆవిడ చెప్పినప్పుడు మా అమ్మ నాన్న నా పక్కనే ఉన్నట్టు నాకు ఎంతో అసలు ఓదార్పు వినిపించేదండి. ఒక రోజు అండి మరి మా అమ్మాయికి బాగాలేదండి, కడుపులో నొప్పి కింద వస్తే మరి 2-3 హాస్పిటల్కి తిప్పినప్పుడు మరి ఎవరో కూడా 4 డాక్టర్లు 4 మాటలు చెప్పారండి. చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించి నేను అప్పుడు దేవుడి ముందు కూర్చుని కన్నీళ్ళు ప్రార్థన చేసి, పిన్ని గారు పిల్లకి ఇలా ఉందంటే ఆవిడ ప్రార్థన చేసిందమ్మ నీ కుమార్తెకి ఏమీ లేదు, నువ్వు బాధపడొద్దు అని ఆవిడ ప్రార్థన చేసిందండి. చేసినప్పుడు మరి దేవుడి చిత్తం వల్ల మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి స్టాండింగ్లు అన్నీ తీసినప్పుడు ఏమీ లేదమ్మా, గ్యాస్ నొప్పి కింద వచ్చింది అంతే, నువ్వేం కంగారు పడొద్దు అని ఆవిడ చెప్పిందండి డాక్టర్ అమ్మ గుంటూరు హాస్పిటల్లో. చెప్పినప్పుడు నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు అయ్యా, నా బిడ్డకు స్వస్థతనిచ్చావు నీకు వందనాలు అయ్యా అని గంతులేసుకుంటా ఆవిడ దగ్గరికి వెళ్ళి మా అమ్మ నాకేమీ లేదంటానని మా కుమార్తె చెప్పినప్పుడు ఆవిడ చాలా ఆనందపడి, అమ్మ నువ్వు మారు మనసు పొందు, రక్షణ పొందమ్మా, పొందితే దేవుడు ఇంకా నీ పట్ల ఎన్నో కార్యాలు చేస్తాడు, నువ్వు బయట ఉండి ప్రార్థన చేసినట్టే ఉంటుంది కానీ నువ్వు బాప్టిజం తీసుకోకపోతే నువ్వు సొంత బిడ్డగా, నువ్వు సొంత రక్షకుడు, నీ సొంత బిడ్డగా నువ్వు ఆయన అంగీకరించాడమ్మా, నువ్వు బాప్టిజం తీసుకుంటే నువ్వు సొంత బిడ్డగా నిన్ను అంగీకరించబడతావు అని ఆవిడ చెప్పినప్పుడు మరి నేను చాలా ఆలోచించానండి. ఆలోచించి కుమారుడిని అడిగాను, అయ్యా మరి నేను దేవుడిని నమ్ముకున్నాను, మరి ఇట్లా బాప్టిజం తీసుకుంటానయ్యా అని అడిగితే, నాకు చెప్తావేంటమ్మా, నాన్నకి చెప్పు, నాకు చెప్తే నేనేం చేస్తాను, అది నాన్న ఇష్టం నీ ఇష్టం అన్నాడండి కుమారుడు. ఆవిడనప్పుడు భర్తను అడిగానండి, అడిగితే నాకు చెప్పొద్దు, నువ్వు నేను చచ్చాననే నువ్వు మొండమోతావా, బొట్టు తీసేయాలి, ఇవి తీసేయాలి, అవి తీసేయాలి, మాది కూడా దేవుడు నువ్వు నమ్ముతావా, నువ్వు అలాంటి దేశాలు వేయబాక అని తిట్టాడండి. తిడితే నేనేం మాట్లాడలేదు. మాట్లాడిపోతే ఆ రోజు అత్తమానం ఏమీ తినకుండా బుధవారం అండి ప్రార్థన చేసుకున్నాను. యేసయ్యా నాయన నువ్వు నిజమైన దేవుడు అంట, నా పరిస్థితులు మారుస్తావంట, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంట, నువ్వు మాట్లాడే దేవుడు అంట, నువ్వు జీవం గల దేవుడు అంట అయ్యా. మరి నేనైతే ఇప్పుడు దాకా పిచ్చ విగ్రహారాధనతో పాపంతో మునిగిపోయానయ్యా అని నా రోజు అత్తమానం ప్రార్థన చేశానండి. ఆ తెల్లారి మరి క్వార్టర్స్లో వేరే వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నప్పుడు మరి ఆ రోజున ప్రార్థనకి వెళ్ళామండి పిల్ల నేను. వెళ్ళినప్పుడు అందరూ కూడా మారు మనసు పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపడండి, బాప్టిజం తీసుకునేవాళ్ళు ఉంటే తీసుకోండి అని ఆ రోజు అయ్యగారు ప్రార్థన చేసి అందరికి చెప్పాడండి. చెప్తే ఆ రోజు 2-3 మేము బాప్టిజం తీసుకుంటామనని
పేరేపన వచ్చిందని ఉపవాస ప్రార్థనలు పెట్టమని అడిగారండి. అడిగినప్పుడు నేను ఏమీ మాట్లాడలేదు. దేవుడు అంటే ఏంటో నాకు తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదండి, నాకు చదువు రాదండి అంతా. మరి ఏదో చిన్నప్పుడు వచ్చిరాని చదివే. అయితే మరి నాకేమీ తెలియనప్పుడు నేనేమీ మాట్లాడుకోకుండా, అయ్యా నువ్వు నిజమైన దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు, జీవం గల దేవుడు అని ఆ 2 మాటలు ఎత్తి ప్రార్థన చేసేదాన్ని అండి. ప్రతి క్షణం అదే అడిగేదాన్ని. నువ్వు కార్యం చేస్తావంటయ్యా, నువ్వు మాట్లాడతావంటయ్యా, మాట్లాడమని అడిగేదాన్ని. అడిగినప్పుడు ఎన్నో సమయంలో నా భుజం తట్టి, నేనున్నాను, నువ్వు భయపడకు, నీ దిగులు పడకు, నీ దేవుడినై ఉన్నాననే నాకు ఎన్నోసార్లు నా దేవుడు నాతో మాట్లాడాడండి. మరి మా నాన్నగానో మా అమ్మగానో మరి అలా దేవుడు మాట్లాడేవాడు. అయితే ఆ రోజు 3 మనుషులు బాప్టిజం తీసుకుంటామని అడిగారండి పాస్టర్ గారిని. అడిగినప్పుడు వాళ్ళ 3 కూడా ఇక్కడ మరి క్వార్టర్స్లోనే మరి ఉపవాస కూడుకులు పెట్టండి అంటే పెట్టారండి. 3 రోజులు ఉపవాస కూడుకులు పెట్టినప్పుడు 3 రోజుల్లో నేను 2 రోజులే వెళ్ళానండి, 1 రోజు వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు మరి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు, మరి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని ఆవిడ అడిగిందండి నన్ను. అడిగితే నేనేం సమాధానం చెప్పలేదు. మరి ఇటు భర్త మాట్లాడతలేదు, నేనేం చేయాలి, రేపొద్దున తలకో మాట అంటారు నన్నని నేను భయపడ్డాను. భయపడిన తర్వాత వాళ్ళకి బాప్టిజం ఇచ్చేశారు. వాళ్ళ ప్రార్థనలు అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజులకి నేను మా తోటికోళ్ళకి, మా బావగారు వాళ్ళకి ఫోన్ చేశానండి. మా ఊరు మా పెద్ద తోటికోళ్ళ దేవుడిని నమ్ముకుందండి. అక్క మరి బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను అక్క అని ఫోన్ చేశానండి. చేసినప్పుడు ఇంకిద్దరు ఉన్నారు పెళ్ళిళ్ళకి, నేనంటే బాప్టిజం ఎప్పుడో తీసేసుకున్నాను, నిజమైన రక్షణ నేను నమ్మాను, నేను అడ్డంకం పెట్టకూడదు నిన్ను, కానీ మరి వెనకాల పరిస్థితిని బట్టి నిన్ను అడుగుతున్నాను, మరి నువ్వు బాప్టిజం తీసుకుంటానంటావేంటి అని మా తోటికోళ్ళు అడిగిందండి. అడిగినప్పుడు నేనేం మాట్లాడలేదు. మా బావగారు అన్నాడు, సరేలే ఏమోలే తీసుకుంటానంటుంది కదా, సరేలే తీసుకోమను అని అప్పుడు అని అన్నారని మా బావగారు వాళ్ళు. అన్నప్పుడు తర్వాత మళ్ళీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఉపవాస ప్రార్థన పెట్టమని నేను అడిగానండి. అడిగినప్పుడు ఉపవాస ప్రార్థన పెట్టారు. పెట్టినప్పుడు నేను ఆ ఉపవాస ప్రార్థనలో పాల్గొనుకుని మరి నేను కూడా రక్షణ పొంది మరి ఆ దేవాది దేవుని తెలుసుకునండి మరి నా కుటుంబం అంతా యెహోవాను సేవించాలని మరి మారు మనసు పొంది రక్షణ తీసుకున్న తర్వాత మరి నేను ఒకటే అడిగానండి. అప్పుడు ఇప్పుడు కూడా నా దేవుణ్ణి మరి నా కుటుంబం అంతా యెహోవాలో ఉండాలని అడిగానండి. అడిగినప్పుడు దేవుడు మరి నా కుటుంబంలో మరి భర్తను రక్షించుకున్నాడండి, మరి కుమార్తెను రక్షించుకున్నాడు. కుమారుడు కూడా రక్షణ పొందలేదు కానంటే నా నిజ దేవుడిని తెలుసుకున్నాడు. మరి నా దేవుడు అంటే చాలా ఇష్టం అండి. మరి నా దేవుడిలో కుటుంబంలో నా కుటుంబం అంతా కూడా యెహోవాలోనే ఉందండి. నా కుమారుడికి అల్లుడికి రక్షణ కావాలి. మరి నేను బాబుకి వివాహం చేయాలండి, పరిశుద్ధ వివాహం చేయాలని దేవుడిని అడుగుతున్నాను. ఆయన సిద్ధపాటు ఏమైందో నాకైతే తెలియదు. మరి నా కుటుంబం అంతా విషయంలో కూడా దేవుడు ఎన్నో మేలు చేశాడండి. మరి ఆయనకి ఏమి ఇచ్చిన అసలు రుణం తీర్చుకోలేనండి. మరి అది ఆయన చల్లని రెక్కల కింద మమ్మల్ని కాపాడి మరి దేవాది దేవుడు చేసిన మేలును బట్టి ఆయనకి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. దేవాది దేవుడికి మా పరిస్థితులను బట్టి మరి దేవుడికి ఏమిచ్చి మేము రుణం తీర్చలేమండి. మరి యెహోవాని అసలు ఆయన ఆశ్రయదుర్గము, ఆయనే ఆశ్రయదుర్గం, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న సహాయకుడు మరి యేసయ్య. మరి ఆయన ఏమిచ్చి మేము రుణం తీర్చలేమండి. నా రక్షణ బట్టి నా కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చిందండి. నా కుటుంబం అంతా కూడా దేవుళ్ళో ఉన్నాము. మరి ఎన్ని విషయాలైనా దేవుడు మరి అసలు ప్రతి ఒక్క విషయంలో కూడా నండి మేము మరి నరుణ్ణి ఆశ్రయించట్లేదు కానీ మరి దేవాది దేవుడిని ఆశ్రయించినప్పుడు ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు ఎన్నో మేలులు చేశాడండి. మరి అసలు నమ్మదగిన మేలులు కాదండి, కంటికి కనపడినవి, ఊహకు అందని మేలు మా పట్ల దేవుడు చేశాడండి. మరి నా భర్త విషయంలో, నా అల్లుడి విషయంలో, కుమార్తె విషయంలో, మరి మనవరాల విషయంలో కూడా దేవుడు చాలా కార్యాలు చేశాడండి. ఈ దేవుడికి ఏవిచ్చి కూడా రుణం తీర్చడం. మా కుటుంబం పట్ల చేసిన దేవుడి కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.